సో ఇప్పుడే ఊహించని షాక్ అయితే తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లకు సంబంధించి, ఆయాలకు సంబంధించి, అదేవిధంగా వర్కర్లకు సంబంధించి అందరికీ సంబంధించి అనర్హులకు అయితే చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కేంద్రాల్లో అక్రమాలను అరికట్టేందుకు సర్కార్ అయితే చర్యలు మొదలుపెట్టింది. లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లోని ఆధార్ అనుసంధానంతో అయితే ఉండాలి. ఇక్కడ న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ యాప్ ద్వారా ప్రత్యేక కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. 90% ప్రక్రియ అయితే పూర్తయింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అనర్హుల తొలగింపు కూడా రాబోతుందన్నమాట. ఆరోగ్యలక్ష్మి పథకం కింద జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఆరోగ్యలక్ష్మి పథకం కింద అటు గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు వీరందరికీ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంగన్వాడీల ద్వారా ప్రతిరోజు సంపూర్ణ మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన రేషన్ బియ్యాన్ని అయితే ఇంటింటికి పంపిస్తూ ఉంది. ఏడేళ్ల లోపు పిల్లలకు రోజుకో గుడ్డు, స్నాక్స్ కేంద్రంలోనే భోజనం, 7 నెలల నుంచి అంటే 3 ఏళ్ళలోపు చిన్నారులకు 2.5 కిలోల బాలామృతం, గుడ్లు ఇంటికి ఇస్తూ ఉన్నారు. గర్భిణులు, బాలింతలకు కేంద్రంలో పౌష్టికాహారం, ఒక గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తూ ఉన్నారన్నమాట. అయితే అనర్హులు తొలగించేందుకు అయితే చూస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల అక్రమాలకు చెక్ పెట్టేందుకు లబ్ధిదారుల వివరాలను పక్కగా సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ యాప్లో గర్భిణులు, బాలింతల వివరాలు అయితే నమోదు చేసి వారి ఆధార్ అనుసంధానించారన్నమాట. మొత్తంగా ఈ విధంగా ఎక్కడైతే ఈ అంగన్వాడీలు అయితే మోసాలు చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా తొలగించేందుకు అయితే సిద్ధమైంది. సో ఊహించని షాక్ అయితే తగిలిందనమాట ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించి తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.